సన్నాసులకు పాలన చేతనైతే లేదు. అందుకే కదా సన్నాసులకు పాలన చేత కాదు కాబట్టి నిన్ను గద్దె దించరు తెలంగాణ సమాజం. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు ఆడుతావు? ఈరోజు మీ కుట్ర ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వం మీద కృత్రిమంగా నెగిటివ్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకవైపు ఎస్సీ వర్గీకరణ ప్రాసెస్ ఎండుకు వచ్చింది, ఇంకొక వైపు బీసీ కులగణన జరుగుతోంది. ఈ రెండు కనుక పూర్తయి ఆచరణలోకి పోతే అమలైతే వీళ్ళకు పుట్టగతులు ఉండవు బీఆర్ఎస్ పార్టీకి. అందుకే వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం పైన నెగిటివ్ ప్రచారం చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు ఆందోళన కలిగించే ప్రయత్నంలో వీళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. కానీ వీళ్ళు కనుక ఈరోజు సక్సెస్ అయినరు ఇంకా మిగతా దాంట్లో అయిందంటే మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బీసీ కులగణన జరగదు. ఇక భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎవరు కూడా చేయడు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీ సమాజం అదేవిధంగా ఎస్సీ సమాజం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి పొరపాట్లను ఏవైతున్నాయో సరిదిద్దుకునే విధంగా ప్రభుత్వం పైన ప్రెజర్ చేస్తే ఖచ్చితంగా సరిదిద్దుకో అవకాశం ఉంటుంది. లేదంటే ఈ దొంగనా కొడుకులు ఈ కల్వకుంట్ల కాలకేయులు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకో కులగణన చేయరు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద వాళ్ళకు ఎలాంటి సోయి ఉండదు, ఏది ఉండదు, కేవలం వాళ్ళు దోచుకోవడానికి మళ్ళీ వస్తారు. ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళను మాత్రం అధికారులు రానియద్దు. వీళ్ళని ఒక్కసారి అధికారులకు రానిస్తే ఇక మళ్ళీ తెలంగాణ ఉన్నదంతా ఊడ్చుకోపోతారు. ఆ సాయంత్రం నాకించుకొని వీళ్ళు బీహార్కి చెక్కేస్తారు. అది మాత్రం కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్. సన్నాసులకు పాలన చేతనైతే లేదంటాడు. సన్నాసులకు మీకు పాలన చేత కాకనే ప్రజలు తిరస్కరించారు నాయన. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. ఇంకా మారవాను ఏడాది పాలనలో అన్ని రంగాలకు చావు దెబ్బట ఏది కాలేదండి, అన్ని సజావుగా సాగుతున్నాయనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కొంత మీరు చేసినటువంటి దుర్మార్గ పనుల వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపరించింది. మీరు చేసినటువంటి దిక్కుమాల పాలనలో ఈ పరిస్థితి దాపరించింది. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా కేసీఆర్ లాగా దిక్కుమాలినటువంటి పాలన చేయలేదు. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టారీతిన డబ్బులు ఖర్చు పెట్టేసి ఇబ్బందులు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి దొంగలు మీరు కదా, లంగలు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. పాలన గురించి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై సీఎం చెప్పేవని అబద్ధాలు. అబ్బో, అసలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లే మీ కల్వకుంట్లోళ్ళు కదా. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లే కేసీఆర్ కేటీఆర్ కదా. మీరు చెప్పిన అబద్ధాలు ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పిండా? సిగ్గుమాలిన బతుకులు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇంకా చెప్పేటివన్నీ శ్రీరంగానితులు స్వచ్ఛ సారి కొంపలు అంటారు కదా, అట్లా ఉంది నీ పరిస్థితి. అన్ని అబద్ధాలు చెప్పుకున్న బతుకులు మీవి. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా అన్ని అబద్ధాలే. మీ బతికే ఒక అబద్ధం, మీ బతికే ఒక అబద్ధం అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. రేవంత్ మూతి మీద కొట్టినట్టుగా బట్టి వాస్తవాలు చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయలేరట. అబ్బో, కేసీఆర్ లాగా రాష్ట్రాన్ని ఎవడు దివాలా తీయడు. ఎంత పనికిమాలైనా సరే, ఎంత తాగుబోతైనా సరే, మీలాగా కేసీఆర్ లాగా ఎవడు పరిపాలించిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. శాంత నాకు ఇచ్చేసారు, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. అది చాలదా? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణను క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్. డబ్బు ఇక మీరు అసలు తెలంగాణను లగడపాటి కంటే ఎక్కువ దోసుకుంది నువ్వేరా నాయన. గుర్తుపెట్టుకో, లగడపాటి, కావూరి సాంబశివరావు లాంటి పెట్టుబడిదారుల కంటే ఎక్కువ దోసుకునేది మీరే పెద్ద ద్రోహులు, తెలంగాణ ద్రోహులు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. గ్యారంటీలు అమలు చేసిన చోటే కాంగ్రెస్ పోటీ చేయాలన్నారు రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్. రేవంత్ సర్కార్ను కాపాడుతున్నటువంటి బీజేపీ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నాడు. బీజేపీ ఇప్పటికైనా కానీ వీళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి అంటే వీళ్ళనే ముందు పెట్టి చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్కు మీ నుంచి ఇన్స్ట్రక్షన్ పోతున్నాడు కాబట్టి వాడు టార్గెట్ చేస్తున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సో దయచేసి ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ ఈ కల్వకుంట్లను వదలొద్దు అని చెప్తా ఉన్నాం. తెలంగాణ సమాజం చాలా పకడ్బందీగా వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి సంతోషంతో ఉన్నారు. మీరు అరెస్ట్ చేయకపోతే అది బీజేపీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ విషయాల్లో గుర్తుపెట్టుకోవాలి.